కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పి డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. సో అందరికి కూడా ఒక క్లారిటీ అనేది లేదు ఫిజియోథెరపీకి సంబంధించి మనకు నార్మల్గా సెలక్షన్ ఎట్లా చేస్తారు అని చెప్పి, ఎప్సెటా, నీటా, లేకపోతే ఇంటర్లో వచ్చిన మార్క్సా అనే ఒక క్లారిటీ అయితే లేదు. ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా సో ప్రీవియస్ ఎట్లా అయింది, అసలు నీట్ ఉంటుందా లేదా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను డీటెయిల్ అయితే ఇస్తాను. చాలా అంటే చాలా క్లియర్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ ప్రీవియస్గా మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి. సో ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి మనమైతే సో గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫర్ 6 months. ఓకేనా, 154 రూపీస్కి 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల నేను మెయిన్ ఏంటంటే phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్తా. ఓకేనా, సో ఎక్కడ వస్తుంది అని కాదు, ఏం చేయాలి అని చెప్తా. సో బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, phase 1లో సీట్ రావడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, అండ్ ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్ మ్యాట్రిక్స్లు అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి నేను ఫర్దర్ కూడా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. కొత్త ఏమైనా కాలేజ్ యాడ్ అయితే కాలేజెస్, అండ్ ప్రీవియస్గా మనం టాప్ కాలేజ్ లిస్టెస్ వీడియోస్ కూడా చేసుకున్నాం. గవర్నమెంట్ లోపల టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ప్రైవేట్ లోపల టాప్ కాలేజెస్ ఏమున్నాయి అని చెప్పి ప్రైవేట్ కాలేజ్ లిస్ట్, గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ కూడా చేసుకున్నాం. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి మనమైతే లైక్ ఫర్దర్గా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. మీకు మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్ కండక్ట్ చేస్తాం. మీకు లైవ్ లోపల ఎట్లాంటి డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అయితే ఇస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని కూడా చెప్తాను నేను. సో చాలా మంచి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ మనమైతే సో 25th కూడా లైక్ సెప్టెంబర్ 25th రోజు కూడా మనం లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ ఏంటంటే చాలా రోజులు అయింది అని చెప్పి నేను కండక్ట్ చేస్తున్నా లైవ్. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చెప్పకపోయినా కూడా నేను లైవ్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటా. మీ ఒపీనియన్ కూడా అడుగుతూ ఉంటా, లైవ్ మనం ఎప్పుడు పెట్టుకుందాం అని చెప్పి. సో ఎవ్రీథింగ్ అనేది నేను నా సైడ్కి వెళ్ళి మంచి సపోర్ట్ ఇస్తా. జస్ట్ 154 రూపీస్కి 6 months గైడెన్స్ అంటే అర్థం చేసుకొని ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేస్తలేరు మీకు. ఓకేనా, ఇంకేదైనా లైక్ డౌట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా నాతో మాట్లాడాలి అనుకున్న సిచ్యువేషన్ లోపల మీరు సో నాకు లైక్ 1-to-1 సెషన్స్ ఉంటాయి. 1-to-1 సెషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ బయో లోపల లింక్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చెప్తారు అని చెప్పి నేను చెప్తా. ఓకేనా, సో ప్రీవియస్ ఎట్లా చేసారు, ఈ ఇయర్లో ఎట్లా చేస్తారు కావచ్చు, అండ్ మనకున్న రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను డీటెయిల్ అనేది చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. మనకి 4 years + 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకేనా, 4 సంవత్సరాలు + 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అన్నట్టు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. ఈ కోర్స్ చేసిన తర్వాత మనకు ప్రిఫిక్స్ అంటే పేరు ముందు, ఓకేనా, డాక్టర్ అని పెట్టుకోవచ్చు. సఫిక్స్ పేరు తర్వాత మనకు ఫిజియోథెరపిస్ట్, లేకపోతే లైక్ ఫిజియోథెరపిస్ట్, లేకపోతే మనం పీటీ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, పేరు ముందు అయితే ఒక డాక్టర్ అని చెప్పి వస్తుంది. నీట్ చేసిన చాలామందికి ఎంబీబీఎస్ లైక్ నీట్ అటెంప్ట్ చేసి ఎంబీబీఎస్ రాకపోయి ఉన్న చాలామందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ బీపీటీ అయి ఉంటుంది. ఓకేనా, సెకండ్ ప్రిఫరెన్స్ ఫార్మ్ డి అయి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ అని చెప్పి పేరు ముంగట వస్తుంది కాబట్టి. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. సో చాలా డ్రాప్స్ తీసుకున్న వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ కింద మనకు బీపీటీ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో నేనేం చెప్తాను అంటే మనకు యాక్చువల్గా బీపీటీ అనేది నీట్ తోటి సెలక్షన్ ప్రాసెస్ చెయ్యాలి అని చెప్పి మనకు ఎన్సిఏహెచ్పి అనౌన్స్ చేసింది. సో ఎన్సిఏహెచ్పి ఏంది బ్రో అని అంటే మనకు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ అండ్ పారామెడికల్స్. సో మనకి సో ఏంటంటే ఇదొక లైక్ కమిషన్ అన్నట్టు. ఓకేనా, సో ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్స్ ఎవరైతే ఉంటారో అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక కమిషన్ అన్నట్టు ఇది. ఓకేనా, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి. సో ఈ అలైడ్ హెల్త్ కేర్కి సంబంధించి ఒక యూనియన్ అంటే ఒక కమిషన్. ఈ కమిషనే రెగ్యులేషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఎన్సిఏహెచ్పి రెగ్యులేషన్స్ తోనే మనకు డాక్టర్ అని చెప్పి అఫీషియల్గా వీళ్ళు పెట్టుకోవచ్చు, ఫిజియోథెరపిస్టులు అని చెప్పి కూడా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. 2025 రెగ్యులేషన్స్ లోపల, 2025 రెగ్యులేషన్స్ లోపల వాళ్ళు
సో ఫిజియోథెరపిస్టులు కూడా ప్రిఫిక్స్ డాక్టర్ పెట్టుకోవచ్చు, కానీ సఫిక్స్ లోపల పీటీ అని చెప్పి మెన్షన్ చేయాలని చెప్పి ఎన్సీఏహెచ్పి వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. అకార్డింగ్ టు దట్ నోటిఫికేషన్ వాళ్ళు బీపీటీని నీట్లో మెర్జ్ చేయాలి, బీపీటీకి నీట్ తోటి సెలక్షన్ ప్రాసెస్ చేయాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. కానీ సో ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకేనా. సో ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటున్నా అంటే మనకు లైక్ ఈ ఏదైతే ఎన్సీఏహెచ్పికి సంబంధించి మనకు రెగ్యులేషన్స్ అనేది 2025 ఫిబ్రవరి సంథింగ్ ఆ టైంలో వచ్చింది, ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వచ్చింది. ఓకేనా. సో అంత టైం లోపల అందరూ ప్రీ ప్లాన్డ్ ఉన్నారు కాబట్టి మేబీ ఈ ఇయర్ నీట్ లోపల మెర్జ్ చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. ఓకేనా. సో మరి ఎట్లా బ్రో సెలెక్షన్ ప్రాసెస్ అంటే మేబీ వెబ్సైట్లో మెర్జ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సో నేషనల్ వైడ్గా నీట్ లోపల మెర్జ్ చేయాలి అని చెప్పి రెగ్యులేషన్స్ రిలీజ్ చేసారు. సో అందువల్ల మేబీ నీట్ లోపల మెర్జ్ చేయకపోయినా కూడా ఎంసెట్ లోపల మెర్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ 100%గా మనం చెప్పలేము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెబ్సైట్ లోపల కూడా మెర్జ్ చేయడానికి ఈ ఇయర్ ఉంటుంది, డైరెక్ట్ నెక్స్ట్ ఇయర్ నీట్ లోపల మెర్జ్ చేద్దారా అని చెప్పి అనుకుందాం మనం. ఇంకో విషయం ఏంటంటే ఈ లైక్ నీట్ లోపల మెర్జ్ చేయడానికి ఇప్పటి నుండే అవుతున్నాయి అని అంటే చాలా సంవత్సరాల నుండి మనకు చెప్తున్నారు. ఓకేనా. నీట్ లోపల మెర్జ్ చేయాలి అని చెప్పి. కానీ సో లాస్ట్ 3 to 4 years నుండి చెప్తున్నారు అన్నట్టు. కానీ లాస్ట్ 3 to 4 years లోపల నీట్ లోపల వాళ్ళు మెర్జ్ చేయలేదు. కాబట్టి వెబ్సైట్ లోపల మెర్జ్ చేసిరా అంటే వెబ్సైట్ లోపల కూడా మెర్జ్ అయితే చేయలేదు అన్నట్టు. సో ఒక లైక్ ఏంటంటే డాక్టర్ అని చెప్పి ప్రిఫిక్స్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు సో ఈ నీట్ అనేది లైక్ హై కాంపిటీషన్ ఫీల్డ్. ఓకేనా. నీట్ అనేది సో మనకు నీట్ లోపల ఎంత కాంపిటీషన్ ఉంటుందో అనేది తెలుసు. నీట్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే విషయం అయితే మనకు మినిమం ఐడియా అయితే ఉంటుంది. సో అంత మంచి ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు బీపీటీ లోపల సెలెక్షన్ ప్రాసెస్ చేయడం అనేది మంచి విషయమే. సో డాక్టర్ అని ఉంది కదా, సో డాక్టర్ అని ఉంది కాబట్టి నీట్ త్రూ సెలెక్షన్ ప్రాసెస్ చేయాలి అనేది మంచి విషయమే. కానీ మనకు రెగ్యులేషన్స్ అనేది ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వచ్చినాయి. ఓకేనా. కాబట్టి ఎవరు కూడా ప్రీ ప్లాన్డ్గా ఉండరు కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది ప్రిపేర్ కాలేదు. కాబట్టి ఏంటంటే ఈ ఇయర్ నీట్ లోపల పెట్టరు, అండ్ ఎంసెట్ లోపల పెడతారా అనే విషయం తెలియదు. ఎంసెట్ లోపల పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే నీట్ లోపల పెడతలేరు కాబట్టి ఎంసెట్ లోపల అయినా పెట్టాలి అనే ఒకటి ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది మనం ఏం చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఎట్లా చేంజ్ అయ్యాయో తెలియదు. కానీ 2024 విషయానికి వస్తే మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేసారు. ఓకేనా. 2024 కావచ్చు, 23 కావచ్చు, 22 కావచ్చు, ఇంటర్ లోపల ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేసారు. అండ్ ఇప్పుడు మనం నిమ్స్ చూసుకున్నాం అనుకో, నిమ్స్ లోపల వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేసారు. ఓకేనా. నిమ్స్ లోపల వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేసారు బీపీటీకి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ అయితే 2024 లోపల నిమ్స్లో లాస్ట్ ఇయర్ కూడా వెబ్సైట్ తోటే వేసారు, అంత ముందు ఇయర్ కూడా వెబ్సైట్ తోటే వేసారు. సో దానికి ముందు ఇయర్ ఏమో లైక్ 2022 ఆ టైం లోపల ఇంటర్ మార్క్స్ తోటి ఉండే సెలక్షన్ ప్రాసెస్, లైక్ ఇంటర్ మార్క్స్ కాదు 2022 ఆ టైంలో ఎగ్జామ్ పెట్టేది. ఓకేనా. సో నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఇంటర్ మార్క్స్ తోటి మనకు ఉండే ఛాన్సెస్ అంటే 2024లో ఉన్నాయి కాబట్టి 2025 లోపల ఎగ్జాక్ట్గా మనకు ఇంటర్ మార్క్స్ తోటి ఉంటుంది అని చెప్పి చెప్పలేము. సో మనం రెగ్యులేషన్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నేను ముందే చెప్తున్నా. సో మనకు వెబ్సైట్ ర్యాంక్ తోటి సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వెబ్సైట్ ర్యాంక్ కాదన్న సిచ్యువేషన్ నీట్ అయితే పక్కా ఉండదు. ఓకేనా. నీట్ అయితే డెఫినెట్గా ఉండదు, సమ్ వాట్ వెబ్సైట్ ర్యాంక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 2025లో కూడా ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి తెలుసు. ఓకే. నాకు తెలిసిన లైక్ నాకున్న కాంటాక్ట్స్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంటర్ మార్క్సే. అండ్ ఇంటర్ మార్క్స్ తోటి ఇదే ఇయర్ ఫైనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే. చాలామంది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే నీట్ ఆర్ వెబ్సైట్ లోపల మెర్జ్ చేస్తారు పక్కా. ఓకేనా. సో వెబ్సైట్ లోపల మెర్జ్ అయితే పక్కా అవుతుంది, ఒకవేళ నీట్ లోపల మెర్జ్ కాకపోతే ఇంటర్ మార్క్స్ తోటి కమింగ్ ఇయర్స్ లోపల సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండదు అని చెప్పి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా మీకు నేను చెప్పేది ఒకటే, రెగ్యులేషన్స్ ఎప్పుడు చేంజ్ అయ్యేది తెలియదు. ఓకేనా. సో నీట్ పెట్టినా ఆశ్చర్యపో అవసరం లేదు, ఎందుకంటే గైడ్ లైన్స్ అట్లా ఉన్నాయి. అండ్ లేదు ఇంటిమేషన్ లేదు అన్న సిచ్యువేషన్ లోపల యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పు. ఓకేనా. సో యూనివర్సిటీకి ఏం అవసరం ఉండదు, ఎందుకంటే సో అఫీషియల్గా రెగ్యులేషన్స్ వచ్చినాయి బీపీటీకి, ఏహెచ్ఎస్కి సంబంధించి, అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి, బీపీటీకి సంబంధించి. సో వాళ్ళ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. మేబీ నీట్లో పెట్టినా కూడా ఆశ్చర్యపో అవసరం లేదు.
ఓకేనా. సో, నీట్ పెట్టకపోతే ఎఫ్‌సెట్‌లో పెట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవసరం లేదన్నట్టు. ఓకేనా. సో, రెగ్యులేషన్స్ అనేది ఎప్పుడు ఎట్లా చేంజ్ అయ్యేదనేది మనకు తెలవది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఇంటర్ మార్క్స్ తోటి అయితది. సో, నేను ఎఫ్‌సెట్ రాయలేదు బ్రో అంటే నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. నీట్ రాయలేదు బ్రో అంటే నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఓకేనా. సో, మెయిన్‌గా ఏందంటే యూనివర్సిటీ డెసిషన్ ఈస్ ఫైనల్. కానీ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్ సెలక్షన్ ప్రాసెస్ అయితది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, ఇది అండ్ ఏమన్నా చేంజెస్ అయితే చూద్దాం ఫర్దర్‌గా. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. ఓకేనా. సో, అది ఎఫ్‌సెట్ రాయాలి, నీట్ రాయాలి అంటే మనం దానికి ఏం చేయలేం. ఐ హోప్ మీకు అర్థమైందనుకున్నా. నోటిఫికేషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిలీజ్ చేస్తది మనకు. అండ్ ఈ నోటిఫికేషన్ విషయానికొస్తే అక్టోబర్ లోపల వస్తది నోటిఫికేషన్. ఓకేనా. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెసా, నీటా, ఎఫ్‌సెట్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తది. మనకు ఏహెచ్ఎస్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే 2024 లోపల రిలీజ్ చేసిర్రు. సో, ఓకేనా. ఏహెచ్ఎస్ అంటే ఏందంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ ఇంకొక 13 కోర్సెస్ అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అని చెప్పి ఒక 15 కోర్సెస్ వాళ్ళు లైక్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు నోటిఫికేషన్ లోపల 15 కోర్సెస్‌కి. ఓకే. లాస్ట్ ఇయర్. ఒకవేళ నీట్ అన్నా, ఎఫ్‌సెట్ అన్నా ఉందనుకో, ఇది సెపరేట్ అయితది. ఓకేనా. బీపీటీ అనేది సెపరేట్ అయితది. సో, వీటికి మళ్ళీ సెపరేట్ పెడతారన్నట్టు. సో, చూద్దాం ఫర్దర్‌గా. అండ్ నేను భయపెట్టడానికి ట్రై చేయట్లే. బట్ ఏందంటే చెప్తున్నా ఫ్యాక్ట్ అది. ఓకేనా. సో, ఇంటర్ మార్క్స్ అని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను చెప్పలేం, చేంజ్ అయితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఓకేనా. అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి అరౌండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే బీపీటీ లోపల 1480 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. అరౌండ్ 14,008 సో, 1480 అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, 1480 సీట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి. అవి లైక్ అవి చూడాలి ఒకసారి. ఓకేనా. అప్రాక్సిమేట్‌గా ఒక 1400 సీట్లు అనుకోరాదురి. డెఫినిట్‌గా 1450 సీట్స్ ఉన్నాయి. కొత్త కాలేజ్‌లు రెండో ఏమో యాడ్ అయినాయి లాస్ట్ ఇయర్. అవి ఒకసారి చెక్ చేయాలి. అవి చెక్ చేస్తే మనకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తది. అరౌండ్ 1500 సీట్స్ దాకా యాడ్ అయితాయి అన్నట్టు. అండ్ ఈ ఇయర్ ఏమైనా యాడ్ అయితే మనం ఫర్దర్‌గా చూద్దాం. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎట్లుంటాయని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఇంటర్ మార్క్స్ అయిన సిట్యుయేషన్ లోపల వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. సో, అప్లికేషన్ ఎట్లా చేయాలని చెప్పి అట్లా దానికోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న సిట్యుయేషన్ లోపల యూ కెన్ టేక్ అవర్ అనలిటిక్ గైడెన్స్ సబ్స్క్రిప్షన్ by downloading our app Analytic Tutor. So thank you so much for your support and signing off.